అందరికీ శుభోదయం. ఏప్రిల్ 27, 2024 మదనపల్లి మార్కెట్ సంబంధించిన దిగుమతి యొక్క సమాచారం. ఇప్పటివరకు పలు మండీల మేస్త్రీలతో మరియు జీపీఆర్ మండీ అధినేత వెంకటేష్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చిన సమాచారాన్ని ఒకసారి బేరీ చేస్తే క్రోడీకరిస్తే మదనపల్లి మార్కెట్లో తొలిసారిగా వేలంపాట ఆరంభమయ్యే భాగ్యలక్ష్మి మండీ వైపు తీసుకుంటే భాగ్యలక్ష్మి, జీపీఆర్, ఎంఆర్ఎం, ఎండిఎన్, ఎన్ఎస్ఆర్, జేబీటీ, మాలిక్, ఆర్బీఆర్, జేఎన్టీ, ఎస్ఎల్ ఇటువైపు నడితే పోలీసు దిగుమతి తగ్గింది. ఇక అటువైపు టీవీఎస్, సిఎంఎస్, ఎంఆర్, కేఏ, కేజన్, టీఎల్డీ, ఐవీ, ఎస్ఎంబి, జేకే, సిఏకే, మణికంఠ, ఎస్ఎన్ ఈ మండీలు తీసుకుంటే నిన్నటి కంటే కొన్ని మండీలకు పెరిగింది, మరికొన్ని మండీలకు తగ్గింది. ఇక డౌన్లో అంటే పాతాళంలో తీసుకుంటే ఎస్బిటి, ఎల్ఎస్కే, ఏఎన్ఆర్, సిద్ధమ్మ, శంకర్ ఈ మండీ తీసుకుంటే నడితే పోలిస్తే కొన్ని మండీలు పెరిగింది, మరికొన్ని మండీలు తగ్గింది. మొత్తం మీద చూస్తే ఇవాళ ఇటువైపు తగ్గినా అటువైపు బాగానే వచ్చింది. పాతాళంలో కూడా కాస్త పెరిగింది. నిన్నటిలాగా ఇంచుమించుగా దిగుమతి ఉన్నట్లు ఇంకా కాస్త స్వల్పంగా ఎక్కువగా ఉంటుంది, కానీ తక్కువగా ఉండే అవకాశం ఏమాత్రం లేదు. నిన్నటితో పోలిస్తే దిగుమతి ఏమాత్రం తగ్గలేదు, స్వల్పంగా అటు ఇటుగా ఉంది, తగ్గలేదు, కాస్త పెరిగినట్లు అనిపిస్తుంది, లేదా నిన్నట్లా ఇంచుమించుగా ఉంది. నిన్న మీకు తెలిసిందే 350 రూపాయల దగ్గర నుంచి 450 రూపాయల వరకు నిన్న ధరలు వెళ్ళడం జరిగింది. 1-2 లాట్లు మాత్రం 500 అలా వేయడం జరిగింది, కానీ వాస్తవిక ధర మాత్రం నిన్న మదనపల్లి మార్కెట్ యార్డులు 350 నుంచి 450. ఇవాళ దిగుమతి నిన్నట్లాగా ఉంది కాబట్టి చూద్దాం మరి ధరలు ఎలా ఉంటాయో, ఏ మేరకు ఉంటాయో. ఇది ఈరోజు మదనపల్లి మార్కెట్ సంబంధించిన దిగుమతి యొక్క సమాచారం. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.